ప్రియమైన వారలారా, మరలా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మలను కలుసుకుంటున్నాను. యేసు రాజు యొక్క నామములో ప్రేమ వందనములు. యేసు దర్శించుచున్నాడు పరిచర్య కుటుంబంలో ఉన్న మిమ్మలందరినీ తలంచి ప్రభువును మహిమపరుస్తున్నాను. ఆను దినము మిమ్మలను కలుసుకోవడం ఈ ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రభు యొక్క వాక్యమును మీకు అందించేటప్పుడు మీరు మాత్రమేనా వింటున్నారు? మీ ఇంటిలో ఉన్న వారందరూ వింటున్నారని నమ్ముచున్నాను. అంత మాత్రమే కాదు, ఈ సందేశము ఎదుటివారికి షేర్ చేస్తున్నారు. తద్వారా దేవుని యొక్క రాజ్యం ఎంతగా విస్తరిస్తుందో చూడండి. ఆమెన్. ఈ మహిమగల పరిచర్యలో మీరు నాతో కూడా నిలిచి నాకు బలమును చేకూర్చడం, మిమ్మలను తలంచి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు పడేటువంటి ప్రయాసం ఎన్నటికీ వ్యర్థము కానే కాదు. నా పరిచర్య అనుభవములో నుంచి చెప్పుచున్నాను. ప్రభునందు ధైర్యంగా ఉండండి. ప్రభు మీతో మాట్లాడే మాటను వినండి. 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయము 1వ వచనము. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ప్రభు యొక్క మహిమ చేత మందిరము నిండింది. సొలొమోను ప్రార్థించినప్పుడు పరలోకము నుంచి ఆ అగ్ని అభిషేకము మందిరమును కప్పింది. మీకందరికీ తెలుసు, ఆలయం అంటే నీవు నేను అని ఇంతకు ముందే మాట్లాడాను. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఆలయమును కట్టాలని ఆశించిన వ్యక్తి సొలొమోను తండ్రి. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన పాత్ర దావీదు. కానీ దావీదుకు దేవుడు ఆ భాగ్యమును ఇవ్వలేదు. ఎందుకంటే మీరు 1 దినవృత్తాంతములు 22:8 ఆ వచనాన్ని నేను మీకు చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. దావీదు దినములన్నీయు యుద్ధము యుద్ధము యుద్ధము, సమాధానమే లేదు. అయితే సొలొమోను ఒక సమాధాన మనుష్యుడుగా ఉండి దేవుడు అంటున్నాడు, సొలొమోను, నీ కాలమందు నీవు నాకు మందిరమును కట్టుదువు. తండ్రి సమయములో కట్టడానికి వీలు పడలేదు, కొన్నాడు, కుదరలేదు. ఇందులో నుంచి ఒక పాఠము, మీరు మీ సమాధానమును కాపాడుకోవాలి. సమాధానమును కాపాడుకుంటేనే మీరు ప్రార్థించినప్పుడు ఒక దేవుని ప్రసన్నత మీ ఇంటిని నింపుతుంది. సమాధానమును పాడు చేసే సాతానుడు పలు రీతులుగా వస్తాడు. మిక్కిలి జాగ్రత్తగా, ఆత్మలో సెన్సిటివ్గా ఉంటూ సమాధానమును కాపాడుకోనండి. అందుకొరకు మనం ప్రార్థించుదాం. సమాధానమును ఇచ్చేటువంటి దేవుడు దానిని కాపాడుకోవడానికి పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తాడు. ప్రార్థించుదామా? పరిశుద్ధమైన మంచి తండ్రి, సమాధాన ప్రభు, సమాధానకర్త దేవా, మేము సమాధానముతో ఉంటేనే, సమాధానము కలిగిన హృదయముతో ప్రార్థించినప్పుడే మీ అగ్ని దిగుతుంది అన్న సత్యమును నేర్చుకున్నామయ్యా. మీ బిడ్డల గృహాలలో 24 గంటలు తండ్రి దేవా, వారములో 7 దినములు దేవా, నెలలో 30 దినములు, సంవత్సరములో 360 దినములు సమాధానం ఉండాలయ్యా. మీ సన్నిధి చేత నింపి కాపాడండి. ఈ ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రం. కృప భరించాలి. మీ బిడ్డలు ఎవరెవరికి షేర్ చేయబోతున్నారో వారి గృహాలలో దైవికమైన ప్రసన్నత దిగి సమాధానము గల వారినిగా మార్చి మీ అభిషేకముతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, సమాధాన ప్రభువు మీతో ఉంటాడు. మీరు అనేకులకు షేర్ చేయబోతున్నారు. చూడండి, ప్రభు యొక్క రాజ్యం మీ ద్వారా కట్టబడబోతుంది. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.